సో అల్లు అర్జున్ ని కలిసేందుకు మాత్రం పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడ నుంచి రావడం జరుగుతుంది ఏపీ నుంచి. ఆల్రెడీ అక్కడికి ఇప్పుడైతే ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము అక్కడికి వచ్చి ఆమె రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట తెలుస్తుంది. మరి ఆయన వస్తున్నారా రావట్లేదా? అయితే మొత్తానికి ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే విషయం తెలిసిందో సినిమా రంగం అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి తరలిపోయింది. ప్రతి ఒక్క హీరో కూడా తన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేశారు. కానీ ఒకే ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు ఇలాంటి సంప్రదింపులు చేయలేదు. ముఖ్యంగా చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, చిరంజీవి వాళ్ళ భార్య సురేఖ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి అంతా కూడా జరిగింది. సో కలవని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే. సో ఆయన కోసమే వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఒకరంటే ఒకరికి పడడం లేదు అనే విధంగా ఫ్యాన్సే అనుకుంటున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మీడియా ముందు కానీ స్టేజ్ మీద కానీ ఏ ఈవెంట్ లో కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా ఉన్నా లేకున్నా ఒక న్యూస్ మాత్రం స్ప్రెడ్ అయింది. కాబట్టి వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో, కలిస్తే చూద్దాము. ఈ ఒక ఫ్రేమ్ చూడడానికి మాత్రం చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ద్రౌపది ముర్ము కూడా ఆంధ్రకు వెళ్ళడం, సో అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆమెను రిసీవ్ చేసుకున్న తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో ఆయన కూడా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచే హైదరాబాద్ కు వస్తున్నాడు. అంటే చాలా మంది ఏంటంటే ఆయన కలవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మొన్న కూడా వచ్చారు వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా ఏదో వేరే పని మీద వస్తున్నారేమో అని అంటున్నారు. ఈసారి అయినా కలుస్తారు, ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు అనమాట ఈ విషయం. అదే అనుకుంటున్నారు. సో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు, కలవలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడతారు అని అనుకుంటున్నారు. సో మొత్తానికైతే వీళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఆయన ఎప్పుడు వస్తాడు, కలిసినప్పుడు మేము చూడాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి ఏవి వాళ్ళ మధ్యన లేవు అని అందరికి క్లారిటీ రావాలి అనుకుంటున్నారు.